కామేపల్లి గ్రామం, సంతమాలూరు మండలం, అద్దం కాన్స్టిట్యూషన్ నుంచి నేను మాట్లాడుతున్నాను. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మా అద్దం కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి వర్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మా చింతలపూడి అశోక్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు. అలాగే పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరియు సానుభూతి పరులకు, పార్టీ వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న అధికార ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో ద్వారా నేను రెండు విషయాలు మాట్లాడడానికి నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా విని మన పార్టీ యొక్క గ్రూపులో షేర్ చేసిందిగా కోరుచున్నాను. సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రాం ద్వారా ఏదైతే ఓట్లు ప్రక్షాళన చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం తీసుకొచ్చిందో, అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న అనగా జూన్ 15 నుండి జూలై 14 వరకు ఈ ప్రోగ్రాం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రోగ్రాం జరిగేంత వరకు మన పార్టీ బిఎల్ఏగా నియమించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి, అలాగే ఓటర్స్ కూడా తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సర్రనగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో, ఇది 10 నుంచి 20 సంవత్సరాల ఒకసారి దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా ఓటర్ లిస్టును ప్రక్షాళన చేస్తారు. అందులో భాగంగానే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అయింది. 2002 ఉన్న ఓటర్ల లిస్టుని మరియు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓటర్ లిస్టుని మ్యాపింగ్ చేసి, అంటే మెర్జ్ చేసి, అందులో ఉన్న ఓటర్స్ మొత్తాన్ని వారి యొక్క ధృవీకరణను ధృవీకరించుకొని తమ ఓటును ఫైనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఈ సర్ ప్రోగ్రాంలో ముఖ్య భాగం. అందుకోసం బిఎల్ఓస్ వీళ్ళు గవర్నమెంట్ అధికారికంగా నియమించిన ఒక అధికారి, బిఎల్ఓస్ బూత్కి ఒకళ్ళు ఉంటారు, ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క బిఎల్ఓలు ఉంటారు. అలాగే పార్టీల తరఫు నుంచి బిఎల్ఏస్ కూడా ఉంటారు, బూత్ లెవెల్ ఏజెంట్స్. వీళ్ళు వివిధ రకాల పార్టీల తరఫున వారి యొక్క పార్టీ సానుభూతి పరుల ఓట్లు పరిరక్షించుకోవడం కోసం నియమింపబడి ఉంటారు. బిఎల్ఓస్ మాత్రం గవర్నమెంట్ అధికారి అయి ఉంటారు, గమనించుకోవాలి ఈ పాయింట్. ఇంకా వచ్చేసి ముఖ్యంగా బిఎల్ఓస్ మన ఇంటికి వచ్చినప్పుడు మనం ఏ రకమైన పత్రాలు రెడీగా ఉంచుకోవాలి, ఏ విధంగా మనం సమాచారం కలిగి అప్రమత్తంగా ఉండాలనేది నేను ఒకసారి చెప్తాను. బిఎల్ఓస్ ఒక ఇంటికి 3 సార్లు విజిట్ చేయడం మ్యాండేటరీ అండి. ఒకసారి లేకపోయినా, రెండోసారి లేకపోయినా కానీ, మూడోసారి అయినా కానీ ఖచ్చితంగా 3 సార్లు విజిట్ చేసి వారి యొక్క వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. వీరు వచ్చినప్పుడు మనం ఏ విధమైన అప్రమత్తతో ఉండాలంటే, ఫస్ట్ వాళ్ళు ఎన్యుమరేషన్ ఫామ్స్ అని 2 ఫామ్స్ ఇస్తారండి. ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ రెండిట్లో 2 ఫిల్ చేసి ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి మన దగ్గరే ఉంచుకోవాలి ప్రూఫ్గా. ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్లో ఆల్రెడీ 2002లో లిస్టెడ్ అయి ఉన్న ఓటర్స్ అయితే వాళ్ళ పాత ఫోటో వస్తుంది, దాని పక్కనే ఇప్పుడు ప్రజెంట్ ఫోటో పేస్ట్ చేయాలి, అంటే అంటించాలి. కొత్త ఓటర్స్ అయితే, అంటే 2002 తర్వాత ఓటర్స్ అయితేనేమో వాళ్ళ ఫోటో అంటించి ఇప్పుడు ఉన్న ఫోటో అంటించి ఉంచాలి. సో ఫస్ట్ ఈ ఫామ్లో మనం చేయాల్సింది ఫోటో అంటించాలి. నెక్స్ట్ వచ్చేసి ఓటర్ కార్డు ఎపిక్ నెంబర్, ఐడి నెంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం, బూత్ నెంబరు, సీరియల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ మాత్రం మ్యాండేటరీ కాదండి, ఇట్స్ అన్ ఆప్షన్. సో కాబట్టి ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. మొబైల్ నెంబరు, తండ్రి, తల్లి, భార్య వీరిలో ఏదో ఒక రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే వారి యొక్క ఎపిక్ నెంబరు, ఐడి నెంబరు ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి ఎన్యుమరేషన్ ఫామ్లో 2 ఫిల్ చేసి ఒకటి బిఎల్ఓకి ఇవ్వాలి, ఇంకొకటి మన దగ్గరే ఉంచుకోవాలి. ఈ బిఎల్ఓ ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్తో పాటు వివిధ రకాల పత్రాలు కూడా మనల్ని అడుగుతారు. వాటిలో ముఖ్యంగా నివాస ధృవీకరణ పత్రము మరియు ఏజ్ ధృవీకరణ పత్రము మరియు ఇంకోటి ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణ పత్రము. ఈ 3 రకాలకు సంబంధించిన 2 ధృవీకరణ పత్రాలు అడుగుతారు ఏవైనా. వాటిలో వచ్చేసి ఫోటో ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి కార్డు కానీ, ఆధార్ కానీ, పాన్ కానీ, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఇవి ఫోటో ధృవీకరణ పత్రం. వీటిలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆల్మోస్ట్ రెసిడెన్సీ అంటే నివాసం కూడా ఉంటుంది. సో ఇవి ఫోటో ధృవీకరణ పత్రం. అలాగే బర్త్ సర్టిఫికేట్ ధృవీకరణకి బర్త్ సర్టిఫికేట్, టీసీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఇవి డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరించే పత్రాలు. తర్వాత నివాస ధృవీకరణ పత్రాలు వచ్చేసి ఆధారు, రేషను, గ్యాస్ కనెక్షను, కరెంట్ కనెక్షను, ఇవి వచ్చేసి నివాస ధృవీకరణ పత్రాలు. ఈ పై నేను చెప్పిన 12 ధృవీకరణ పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఓటర్ కార్డు, ఆధార్ నెంబరు, పాను, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బర్త్ సర్టిఫికేట్, టీసీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆధారు, రేషను, గ్యాస్ కనెక్షను, కరెంట్ కనెక్షను, ఈ 12 రకాల ధృవీకరణ పత్రాలతో మనం మన యొక్క ధృవీకరించుకొని మన ఓటును ఫైనలైజ్ చేసుకోవాలి. ఈ 12 కాకుండా, ఈ 12 లేకుండా ఎవరైనా ఉంటే ఇంకా
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకో 4 రకాల పత్రాలను కూడా యాడ్ చేయడం జరిగింది. అవి వచ్చేసి ఎంజీఎన్ఆర్ఈజీఏ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎంజీఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డు యొక్క ఫ్రంట్ పేజీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్స్, కంపెనీ ఐడి కార్డ్స్. ఎవరైనా కానీ తను వర్క్ చేసే దగ్గరే ఓటు కలిగి ఉంటే ఆ కంపెనీ యొక్క ఐడి కార్డు కూడా పనిచేస్తుందని చెప్పి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి చెప్పడం జరిగింది. ఇవి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రకమైన పత్రాలను మనం ఎన్యూమరేషన్ ఫామ్స్కి జత చేసి బిఎల్ఓకి ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే చాలా గ్రామాల్లో అధికార పార్టీకి సంబంధించిన బిఎల్ఏస్, బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరి దగ్గర కొన్ని రకాల ఫామ్స్ కలెక్ట్ చేసి మేము ఈ ప్రోగ్రాంలో మేము మీ ఓటును ధృవీకరిస్తామని చెప్పి తీసుకుంటున్నారని సమాచారం. దయచేసి బిఎల్ఓస్కి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్టిఫికేట్స్ ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే బిఎల్ఓ ఆధీనంలో ఉండి ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మీకు ఏ రకమైన డౌట్స్ కానీ అనుమానాలు కానీ కలిగినా కానీ దయచేసి వివిధ స్థాయిలో ఉన్న మన పార్టీ కమిటీలకి వాళ్ళ నెంబర్లు ఆల్రెడీ మన గ్రూప్లో షేర్ చేయడం జరిగింది, కమిటీలకి తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే ఈ బిఎల్ఓస్ ఎవరైతే మన ఇంటికి వచ్చి ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ అయితేనేమి ఈ ధృవీకరణ పత్రాలు తీసుకెళ్తారో ఆ టైంలో మన ఫ్యామిలీలో ఎవరైనా కొత్త ఓటు చేర్చాలనుకున్న పర్సన్స్ ఉంటే కూడా కొత్త ఓటు కూడా చేర్చుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దానికి ఫామ్ 6 అనే ఫామ్ వాళ్ళు ఇస్తారు. ఆ ఫామ్ 6ని తీసుకొని ఫిల్ చేసి వారు అడిగిన ధృవీకరణ పత్రాలను జత చేయాలి. తర్వాత కరెక్షన్ డీటెయిల్స్, కరెక్షన్ కోసం ఏమైనా నియోజకవర్గం చేంజెస్ కానీ లేదంటే ఏమైనా నేము ఇట్లా సర్నేమ్ ఏమైనా చేంజెస్ చేయాలంటే ఫామ్ 8 ద్వారా ఆ కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డిలీషన్ కూడా ఉంది. ఫామ్ 7 ద్వారా ఏదైనా పర్సన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవి గుర్తుపెట్టుకొని ఎన్రోల్ కానీ, న్యూ ఎన్రోల్మెంట్ కానీ లేదంటే కరెక్షన్స్ కానీ లేదంటే డిలీషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఓటు అనేది భారత రాజ్యాంగం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడి హక్కుగా ఈ ఓటుని ఇవ్వడం జరిగింది. సో ఈ ఓటును ఈ టైంలో పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వివిధ రాష్ట్రాల్లో ఈ ఓటు తొలగించబడి మళ్ళా తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఎంతో కష్టపడిన సంఘటనలు మనం చూసాము. కొన్ని పార్టీలు అయితే ఈ ప్రోగ్రాం ద్వారా వారి యొక్క అధికారాన్ని కోల్పోవడం కూడా జరగటం మనం చూసాము. సో కాబట్టి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితేనేమి, బిఎల్ఏలు అయితేనేమి అందరూ కూడా ఈ ప్రోగ్రాం జరిగేంత వరకు అప్రమత్తంతో ఉండి ఈ ప్రోగ్రాంని విజయవంతంగా మనకు ఎలాంటి నష్టం జరగకుండా కంప్లీట్ చేస్తుందిగా కోరుచున్నాం. 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే ఏకైక లక్ష్యంగా ఈ బిఎల్ఓలు కానీ మన పార్టీ క్యాడర్ అంతా పనిచేయాలని, అన్ని స్థాయిల్లో ఉన్న కమిటీలు ప్రతి క్షణం అందరికి అందుబాటులో ఉండి వారి యొక్క డౌట్లను నివృత్తి చేయాలని